ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే నిజమైన ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. జీవితం కూడా అంతే కదా. ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది. తర్వాత నరకం, స్వర్గం అంటారా? అవి ఉన్నాయో లేవో కూడా ఎవరికీ తెలియదు. నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు. తాగినోడు ఎదవా అని చెప్పలేము, తాగనోడు మహానుభావుడు అని కూడా చెప్పలేము. పోనీ తాగలేనోడు నూరేళ్లు బ్రతుకుతాడా అంటే ఆ గ్యారంటీ అసలే లేదు. ఈ విధంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి, ఎవరి జీవితం వారిది. ఫైనల్ గా నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సమయానికి తినండి, సమయానికి పడుకోండి, ఎక్కువగా ఆలోచించకండి, ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ పోతుందో అని లాకర్లో భయంతో దాచుకున్న సంపద ఐశ్వర్యమా, లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా? ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్లోని తులాల బంగారాలు కాదు. ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య నవ్వు ఐశ్వర్యము. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యము. అమ్మ చేతి భోజనము అద్భుతమైన ఐశ్వర్యం. భార్య చూసే ఓర చూపులు నిజమైన ఐశ్వర్యము. పచ్చటి చెట్లు, పంట పొలాలు